పక్షుల ఊరిలో ముందుగానే వచ్చిన ఎండాకాలం. పక్షుల గ్రామం ఫిబ్రవరి నెల మధ్యలో ఉంది. ఇంకా చలికాలం పూర్తిగా పోలేదు. కానీ అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. సూర్యుడు ప్రతాపం చూపించడం మొదలుపెట్టాడు. ఉదయం 9 గంటలకే ఎండ మండుతోంది. పక్షులన్నీ ఈ మార్పుని చూసి ఆశ్చర్యపోతున్నాయి. తుని పిచ్చుక తన ఇంటి ముందున్న తులసి మొక్కకి నీళ్లు పోస్తోంది. ఎండ వేడికి ఆమె నుదుటి మీద చెమటలు పడుతున్నాయి. తుని పిచ్చుక ఆకాశం వైపు చూస్తూ, ఏంటిది, ఫిబ్రవరిలోనే ఇంత ఎండగా ఉంది, ఇంకా శివరాత్రి కూడా రాలేదు కదా, అప్పుడే మే నెల ఎండలు వచ్చేసే, ఇదేదో విపరీత వాతావరణంలా ఉంది. లోపల నుండి బుజ్జి పిచ్చుక విసురుకుంటూ వచ్చింది. అమ్మా, ఫ్యాన్ ఇవ్వ, ఉక్కుపోస్తోంది, స్కూల్లో కూడా ఫ్యాన్లు లేవు, చెమటలు కారుతున్నాయి, నా ఈ ఈకలు అన్ని తడిచిపోయాయి. ఫ్యాన్ ఇప్పుడే ఎందుకు బుజ్జి, కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది, కిటికీలు తెరిచిపెట్టు, గాలి వస్తుంది. గాలి రావటం లేదమ్మా, వేడి గాలి వస్తుంది, నేను ఫ్రిడ్జ్లో తోటిపోవాలనిపిస్తుంది. అమ్మో, ఫ్రిడ్జ్లోనా? అందులో కూరగాయలుంటాయి. నువ్వు కాదు, ఉండు, మట్టి కుండలో నీళ్లు పోస్తాను. ఆగు, చల్లగా ఉంటాయి. మట్టి కుండ? నాకు ఐస్ క్రీమ్ కావాలి. చిచ్చు అత్త వాళ్ళ ఇంట్లో ఏసీ ఉందట, అక్కడికి వెళ్ళనా? వద్దు వద్దు, అక్కడికి వెళ్తే చదువు పాడవుతుంది, ఇక్కడే ఉండు. పక్కింటి చిచ్చుకాకి ఇల్లు. చిచ్చుకాకి ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పెట్టుకుని అందులో కాళ్ళు పెట్టుకుని కూర్చుంది. పక్కన చిన్నుకాకి ఐస్ క్యూబ్స్ తింటున్నాడు. అబ్బా, ఈ ఎండ ఏంట్రా చిన్ను, నన్ను వేయించిన చికెన్లా మార్చేస్తుంది. నా నల్లటి రంగు ఇంకా నల్లగా మారిపోతుంది. రేపు పొద్దున్న ఎవరైనా నన్ను చూస్తే బొగ్గు అనుకుంటారు. అమ్మో, మనం అంటార్కిటాకి వెళ్ళిపోదామా? అక్కడ చల్లగా ఉంటుంది, పెంగ్విన్లతో ఆడుకోవచ్చు. వెళ్దాం కానీ అక్కడ పెట్రోల్ బంకులు ఉండవు. అందుకే ఇక్కడే ఏదో ఒక ప్లాన్ వెయ్యాలి. నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. ఏంటది? మళ్ళీ ఏదైనా తిప్పలు తెచ్చే ప్లానా? కాదురా, ఇది కోల్ ప్లాను. మనం ఈ ఎండని తట్టుకోవాలంటే మన ఇంటిని వాటర్ పార్క్ లా మార్చేయాలి. ఇంటి పైన ఉన్న ట్యాంక్ నీళ్లు మొత్తం కింద హాల్లోకి వదిలేద్దాం. అప్పుడు ఇల్లంతా స్విమ్మింగ్ పూల్ అవుతుంది. రోజంతా నీళ్ళలోనే ఉండొచ్చు. సోఫా మీద కూర్చొని పడవ ప్రయాణం చెయ్యొచ్చు. అమ్మో, అది డేంజర్, ఇల్లు పాడవుతుంది, నాన్న తిడతారు, టీవీ కూడా తడిసిపోతుంది. నాన్నకి చెప్పకరా, ఇది మన సీక్రెట్. టీవీని పైన సెల్ఫ్ లో పెడదాం. ముందు ఆ పైపు తీసుకుంట్రా, మనం వండర్లాని ఇంటికి తెస్తున్నాం. సరేనమ్మా, కానీ నీళ్ళు ఎక్కువైతే మనం చేపల్లో మారాలి. ఊరి రచ్చబండ దగ్గర మహీకృత గారు, లూసీ పౌరం, చోటు చిలుక అందరూ ఎండ గురించి మాట్లాడుకుంటున్నారు. అందరూ చెట్ల నీడన చేరారు. పక్షులరా, ఈసారి ఎండలు ముందుగానే వచ్చాయి, అందరూ జాగ్రత్తగా ఉండాలి. మధ్యాహ్నం పూట బయట తిరగకండి, నీళ్ళు ఎక్కువ తాగండి, మీ గోళ్లపైన తడి బట్టలు వేయండి. అవును మహి గారు, నా ఈ ఈకలు ఎండకు రాలిపోతున్నాయి. నేను సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి, నా అందం తగ్గిపోతుంది. మా పండుగాడికి వడదెబ్బ తగులుతుందేమోనని భయంగా ఉంది. వాడికి టోపీ కొన్నాను, వాడు ఆ టోపీ పెట్టుకుని చోకర్లా ఉన్నాడు. అప్పుడే అక్కడికి చిచ్చుకాకి తడిసి ముద్దయి వచ్చింది. ఆమె వెనుకే చిన్నుకాకి కూడా తడిసిపోయున్నాడు. ఇద్దరి ఒంటి నిండా నీళ్లు కారుతున్నాయి. ఏంటి చిచ్చు, ఎండకి తట్టుకోలేక ఇప్పుడే స్నానం చేశావా? బట్టలు కూడా మార్చుకోలేదు, ఈకలు ఆరబెట్టుకోలేదా? చిచ్చుకాకి నవ్వుతూ నీళ్లు విదిలిస్తూ, స్నానం కాదు తని, ఇది వాటర్ థెరపీ. మా ఇంట్లో ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ ఉంది, మేమంతా అందులో ఈత కొడుతున్నాం. మీరందరూ చెమటలు కక్కుకుంటూ ఇక్కడ కూర్చున్నారు, నేను మాత్రం కూల్గా ఎంజాయ్ చేస్తున్నా. నా ఇల్లు ఇప్పుడు జల విహార్. అందరూ, ఏంటి స్విమ్మింగ్ పూలా నీ ఇంట్లోనా? అవును, హాల్ మొత్తం నీళ్లే, సోఫాలో పడవల్లా తేలుతున్నాయి, టీవీ కూడా సగం మునిగిపోయింది. అబద్ధం, టీవీ మునిగితే పని చెయ్యదు కదా. మా ఇల్లు ఇప్పుడు వెనిస్ నగరంలా ఉంది. మీకు కావాలంటే రండి, టికెట్ 50 రూపాయలు, పిల్లలకు సగం టికెట్. అమ్మో, టికెట్ వద్దు, వాళ్ళు వస్తే నీళ్లు పొంగిపోతాయి. చిచ్చు, నువ్వు చేసేది పిచ్చి పని. ఇల్లు తడిస్తే గోడలు పాడవుతాయి, పునాదులు కదులుతాయి, నీళ్లు వృధా అవుతాయి. ఇప్పుడు నీళ్లకి కరువు వస్తుంది, జాగ్రత్త. నీ ఇల్లు కూలితే అప్పుడు తెలుస్తుంది. మీకు కొళ్ళు, నా ఆనందం చూడలేక అలా అంటున్నారు. చిన్న పదరా, మనం వెళ్ళి వాటర్ వాలీబాల్ ఆడుకుందాం. వీళ్ళకి ఎండలో ఎండగడ్డి తినడమే ఇష్టం. చిచ్చుకాకి వెళ్ళిపోయింది. కాని మహీగ్రద్ద చెప్పినట్టుగానే ఊరి చెరువులో నీళ్లు తగ్గడం మొదలయ్యాయి. ఎండ వేడికి నీరు ఆవిరైపోతుంది. 2 రోజుల తర్వాత ఎండలు ఇంకా పెరిగాయి. తుని పిచ్చుక తన ఇంటి పైకప్పు మీద గడ్డి, ఆకులు వేసి వాటిని తడిపి చల్లగా ఉంచుకుంటూ ఉంది. బుజ్జి మట్టి కుండలో నీళ్లు తాగుతూ చదువుకుంటుంది. బన్ను కూడా అక్కడే ఉన్నాడు.
బుజ్జే, చిన్నుగాడు వాళ్ళ ఇంట్లో బోట్ షికార్ చేస్తున్నాడట. మనం కూడా వెళ్దామా? వద్దురా పనిక, అది స్విమ్మింగ్ పూల్ కాదు, డేంజర్ జోన్. ఇల్లు ఎప్పుడు కదులుతుందో తెలియదు. అయినా ఆ నీళ్లు మురికిగా ఉంటాయని మా అమ్మ చెప్పింది. అవును పిల్లలు, ఇంటిని అలా చేయకూడదు. మనం ఇలా కుండ నీళ్లు తాగుతూ నీడలో ఉంటే చాలు. ప్రకృతిని గౌరవించాలి. అప్పుడే బయట నుండి కాపాడండి కాపాడండి మునిగిపోతున్నామని అరుపులు వినిపించాయి. అది చిచ్చుకాకి గొంతు. ఏమైంది? చిచ్చు అరుస్తోంది, పదండి. అందరూ పరిగెత్తుకుంటూ చిచ్చు ఇంటికెళ్లారు. అక్కడ దృశ్యాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. చిచ్చుకాకి ఇంటి తలుపుల సందుల్లో నుండి నీళ్లు బయటకొస్తున్నాయి. లోపల చిచ్చు చిన్ను నీటిలో మునిగి తేలుతున్నారు. కాని వాళ్ళు ఆనందంగా లేరు, భయంతో అరుస్తున్నారు. ఫర్నిచర్ అంతా ఒకదానికొకటి ఢీ కొట్టుకుంటుంది. మహిగారు, తుని డోర్ ఓపెన్ చేయండి, జామ్ అయిపోయాం. మేము లోపల ఇరుక్కుపోయాం. నీళ్ళు మెడ వరకు వచ్చేసాయి. నా సోఫా నా మీదకి వస్తోంది. నిజమే, చెక్క తలుపులు నీళ్లకి నానిపోయి ఉబ్బిపోయున్నాయి. అవి ఎంత లాగినా రావడం లేదు. కిటికీలు కూడా గట్టిగా ఉన్నాయి. అమ్మో, ఆ టీవీ నా మీద పడుతుంది, కాపాడు, నేను స్విమ్మింగ్ నేర్చుకోలేదు. అమ్మో, పరిస్థితి సీరియస్. అందరూ కలిసి ఆ కిటికీ అద్దాలు పగలగొట్టండి, రాళ్లు తండి. మహిగ్రద్ద ఒక పెద్ద రాయి తీసుకుని కిటికీ అద్దం పగలగొట్టారు. నీళ్లు దబ్బీమని సునామీలా బయటకొచ్చాయి. చిచ్చు చిన్ను ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుంటూ బయటకొచ్చి పడ్డారు. సోఫా కుషన్లు, చెప్పులు, గిన్నెలు కూడా బయటకొచ్చాయి. చిచ్చుకాకి దగ్గుతూ నీళ్లు కక్కుతూ, ఆ బ్రతక జీవడా, ఆ అమ్మ స్విమ్మింగ్ పూల్ నా ప్రాణం తీసిందిరా బాబాయ్. నా ఇల్లు సముద్రంలా మారిపోయింది. నేను ముందే చెప్పాను కదమ్మా, ఇది డేంజర్ అని. ఇప్పుడు నా వీడియో గేమ్ తడిసిపోయింది. చిచ్చు, చూసావా, అతి తెలివి ఎప్పుడూ ప్రమాదమే. ఇల్లంటే నివసించడానికి, ఈత కొట్టడానికి కాదు. ఇప్పుడు చూడు, నీ సామాన్లన్నీ పాడైపోయాయి. చిచ్చుకాకి ఏడుస్తూ, నా సోఫా, నా టీవీ రిమోట్ అన్నీ తడిసిపోయాయి. ఇప్పుడు ఎండలో ఆరబెడితే ఎండిపోతాయా? తుని, నా పట్టు చీర కూడా పాడైపోయింది. సోఫా ఎండుతుందేమో కానీ టీవీ పని చేయదు. సరేలే, ప్రాణాలు దక్కాయి, అదే చాలు. ఈ సంఘటన తర్వాత చిచ్చుకాకి బుద్ధొచ్చింది. కాని ఎండలు ఇంకా మండుతున్నాయి. ఊరి చెరువు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. నీటి ఎద్దడి మొదలైంది. మహిగ్రద్ద అత్యవసర సమావేశం పెట్టారు. పక్షులరా, మన చెరువులో నీళ్లు అడుగట్టిపోయాయి. చిచ్చు లాంటి వాళ్ళు నీళ్లు వృధా చేయడం వల్ల కూడా ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం తాగడానికి కూడా నీళ్లు దొరకడం లేదు. అమ్మో, ఇప్పుడు ఎలా? మనం చనిపోతామా? నా గొంతు ఎండిపోతుంది. కుహుబాతు డాక్టర్, భయపడకండి, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అడవిలో కొన్ని కలబంద మొక్కలు, ఎడారి మొక్కలు ఉన్నాయి. వాటి కాండంలో నీళ్లుంటాయి. మనం వాటిని జాగ్రత్తగా కోసుకొని ఆ నీటిని తాగొచ్చు. అలాగే మనం అందరం కలిసి వర్షం కోసం ప్రార్థన చేద్దాం. డాన్సా? అది నాకు బాగా వచ్చు. డిస్కో డాన్స్ చేయమంటారా? బ్రేక్ డాన్స్ చేయనా? డిస్కో కాదు చిచ్చు, ఇది వరుణ దేవుణ్ణి కరుణించమని చేసే ప్రార్థన. అందరూ మనసు పెట్టి చేయాలి, గంతులు వేయడం కాదు. ఆ సాయంత్రం ఊరి పక్షులన్నీ కలిసి ఒక పెద్ద సర్కిల్లో నిలబడ్డాయి. మధ్యలో ఒక చిన్న కుండలో మిగిలిన కొద్ది నీళ్లను ఉంచారు. అందరూ కళ్ళ మూసుకొని చల్లని గాలిని ఊహించుకోండి. వాన చిలుకలు పడుతున్నట్టు భావించండి. అందరూ అలాగే చేశారు. చిచ్చుకాకి కూడా మొదటిసారి నిజాయితీగా, దేవుడా, నా స్విమ్మింగ్ పూల్ తప్పు, క్షమించు, వాన కురిపించు, నా సోఫా ఎండిపోయింది, ఎప్పుడు తడిచినా పర్వాలేదు, ఇంకెప్పుడు నీళ్లు వృధా చెయ్యను అని కోరుకుంది. ఆశ్చర్యంగా అప్పటి వరకు నిప్పులు కురిపించిన ఆకాశం ఒక్కసారిగా నల్లటి మబ్బులతో నిండిపోయింది. చల్లని గాలి వీచింది. చూడు, మబ్బులు నల్లగా ఉన్నాయి. టప్ టప్ మని చినుకులు పడటం మొదలైంది. కొద్దిసేపటికే అది పెద్ద వర్షంగా మారింది. పక్షులన్నీ ఆనందంతో చిందులు వేశాయి. చిచ్చుకాకి గెంతుతో, వావ్, నా ప్రార్థన ఫలించింది. ఇది న్యాచురల్ షవర్, దీనికి టికెట్ లేదు, అందరూ తడవండి. చెరువు మళ్లీ నిండడం మొదలైంది. వాతావరణం చల్లబడింది. ముందుగానే వచ్చిన ఎండాకాలం ఆ వర్షంతో పారిపోయింది. చూసారా, ప్రకృతిని ప్రేమిస్తే అది మనల్ని కాపాడుతుంది. నీటిని వృధా చేయకూడదు, పొదుపు చెయ్యాలి. నిజమే సార్, ఇక నుండి నేను నీటిని బంగారంలా చూసుకుంటాను. స్విమ్మింగ్ పూల్ కావాలంటే చెరువుకి వెళ్తాను, ఇంట్లో పెట్టను. నా ఇల్లు నాకు ముఖ్యం. అందరూ నవ్వారు. ఆ రోజు రాత్రి తుని పిచ్చుక అందరికీ వేడివేడి పకోడీలు చేసింది. వర్షం పడుతుంది కదా. చిచ్చుకాకి పకోడీ తింటూ, ఎండలో ఐస్ క్రీము, వానలో పకోడీ, ఇదే లైఫ్ అంటే. థ్యాంక్స్ తోని, నీ పకోడీలు సూపర్. ఈ కథలోని నీతి ఏంటంటే, ప్రకృతి వనరులను వృధా చేయకూడదు. అతి తెలివి అనర్థాలకు దారితీస్తుంది. సమిష్టి ప్రార్థనలో శక్తి ఉంటుంది. పక్షుల గ్రామానికి ఆనుకుని ఉన్న అడవిలో చలికాలం కాబట్టి చెట్లన్నీ ఆకులు రాల్చి మోడుబారున్నాయి. పొగమంచు దట్టంగా ఉంది.
తుని పిచ్చుక ఆహారం వెతుకుతూ చలికి వణుకుతూ ఒక ఎండు కొమ్మ మీద వాలింది. తుని పిచ్చుక రెక్కలు దగ్గరకు ముడుచుకుని తనలో తాను, అమ్మో, ఈ ఏడాది చలి మరీ ఎక్కువగా ఉంది. పురుగు పుట్ర ఏమీ దొరకడం లేదు. నా బుజ్జికి ఏం తీసుకెళ్ళాలి? కనీసం కొన్ని గింజలైనా దొరికితే బాగుండు. తుని నిరాశగా చుట్టూ చూసింది. అకస్మాత్తుగా ఆ మోడుబారిన చెట్ల మధ్యలో ఒక చెట్టు మాత్రం పచ్చగా కలకలలాడుతూ కనిపించింది. అది ఒక మామిడి చెట్టు. తుని పిచ్చుక ఆశ్చర్యంతో కళ్ళు నులుముకుంటూ, అరే, ఇదేంటి? ఈ మాఘమాసంలో మామిడి చెట్టుకి కొత్త చిగురు ఎలా వచ్చింది? అన్నీ ఎండిపోతుంటే ఇది మాత్రం వసంతకాలంలా పచ్చగా ఉంది. దగ్గరికెళ్ళి చూద్దాం. తుని ఆ చెట్టు దగ్గరికెళ్ళింది. ఆకులు చాలా తాజాగా లేతగా ఉన్నాయి. ఆకులున్నాయి కాని కాయలుండవులే. ఇప్పుడే పూత రావాలి. ఇంకా కాయలు కాయడానికి చాలా నెలలు టైం పడుతుంది. ఛీ, ఆకలేస్తుంది. ఈ ఆకులు తిని బతకలేం కదా. సరే, వేరే చోట వెతుకుతాం. తుని నిట్టూర్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత అదే అడవి. తుని మళ్ళీ అదే దారిలో వెళ్తుంది. సడన్ గా ఆమె చూపు మళ్ళీ ఆ చెట్టు మీద పడింది. ఈసారి ఆమెకు నిజంగానే షాక్ తగిలింది. ఓరి దేవుడో, ఇదేంటి? మొన్ననే కదా చూశాను. అప్పుడు ఉట్టి ఆకులే ఉన్నాయి. ఈరోజు చూస్తే చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా పచ్చటి మామిడికాయలు వేలాడుతున్నాయి. నా కళ్ళేమైనా మాయ చేస్తున్నాయా, లేక ఇది నిజమా? తుని భయపడుతూనే దగ్గరికెళ్ళి ఒక కాయను ముక్కుతో తాకి చూసింది. అది గట్టిగా ఉంది. మంచి పుల్లటి వాసనొస్తుంది. తుని పిచ్చుక సంతోషంతో, ఇవి నిజమైన మామిడికాయలే. ఎంత వింత! ఆన్ సీజన్లో ఇన్ని కాయలా? ఏది ఏమైనా నా కూతురు బుజ్జికి ఆవకాయ పచ్చడంటే చాలా ఇష్టం. ఈ చలిలో వేడివేడి అన్నంలో పచ్చడి తింటే ప్రాణం లేచి వస్తుంది. చెట్టు యజమాని ఎవరూ లేనట్టున్నారు. చూస్తా, ఒక 2 కాయలు తీసుకెళ్తాను. తుని చాలా కష్టపడి 2 మామిడికాయల్ని తెంపుకొని తన సంచిలో వేసుకుని ఇంటికి బయలుదేరింది. బుజ్జి పిచ్చుక ఆకలితో ప్లేట్ పట్టుకుని కూర్చుంది. తుని మామిడికాయలతో లోపలికొచ్చింది. బుజ్జి పిచ్చుక కాయలను చూసి ఆశ్చర్యంగా, అమ్మా, ఏంటవి? మామిడికాయలా? ఇప్పుడెక్కడ దొరికాయి? నువ్వు మ్యాజిక్ చేశావా, లేక ప్లాస్టిక్ కాయలా? తుని పిచ్చుక నవ్వుతూ, ప్లాస్టిక్ కాదు బుజ్జి, ప్యూర్ ఆర్గానిక్. అడవిలో దొరికాయి. అదొక పెద్ద కథలే. ముందు వీటిని శుభ్రంగా కడుగు. ఈరోజు మన ఇంట్లో కొత్త ఆవకాయ పండుగ చేసుకుందాం. తుని చకచక మామిడికాయలను చిన్న ముక్కలుగా కట్ చేసింది. తన దగ్గర దాచుకున్న ఆవపిండి, కారం, ఉప్పు, నూనె తీసింది. ముక్కల్లో మసాలా కలిపినప్పుడు వచ్చే ఆ సువాసన ఇల్లంతా వ్యాపించింది. బుజ్జి, ఆకలన్నావు కదా, వేడన్నం వడ్డించుకో. పచ్చడి రెడీ. బుజ్జి అన్నంలో ఎర్రటి పచ్చడి కలుపుకుని ఒక పెద్ద ముద్ద నోట్లో పెట్టుకుంది. ఆమె ముఖంలో ఆనందం వెల్లువిరిసింది. అమ్మా, అద్భుతం! ఆహా, ఏమి రుచి! పుల్లగా, కారంగా, భలే ఉంది. మాటల్లో చెప్పలేను. ఈ ఆవకాయ ముందు బిర్యానీ కూడా పనికిరాదు. నువ్వు సూపర్ మామ్. ఊళ్ళో పిల్లలు ఆడుకునే స్థలం. బుజ్జి బయటికెళ్ళింది. అక్కడ బన్ను చిలుక, చిన్నుకాకి గోళీలాడుకుంటున్నారు. పక్కన చెట్టు మీద చిచ్చుకాకి తలకి రంగు వేసుకుంటూ కూర్చుంది. హాయ్ ఫ్రెండ్స్, మీరెప్పుడైనా ఈ చలికాలంలో ఫ్రెష్ మామిడికాయ పచ్చడి తిన్నారా? మామిడికాయ? జోక్ చేస్తున్నావా బుజ్జి? ఇప్పుడు కాయలు ఎక్కడుంటాయి? మా అమ్మ చోటు చిలుక నిన్ననే మార్కెట్ అంతా వెతికింది. ఒక్క పిండి కూడా దొరకలేదని చెప్పింది. నీకేం తెలీదు. మా అమ్మ ఈ రోజు కొత్త ఆవకాయ పచ్చడి పెట్టింది. నేను ఇప్పుడే కడుపు నిండా తినొచ్చాను. దాని రుచి చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే. ఆవకాయలు నెయ్యి వేసుకుని తింటే నా శామిరంగా. ఈ మాటలు వినగానే చెట్టు మీదున్న చిచ్చుకాకి చెవులు రిక్కరించింది. ఆవకాయ అనగానే చిచ్చు నోట్లో నీళ్లూరాయి. చిచ్చుకాకి తన మనసులో, ఏంటే తుని ఇంట్లో ఆవకాయ? ఈ సమయంలో మామిడికాయలు ఎక్కడవే? ఆయన తుని చేతి వంట సూపర్గా ఉంటుంది. ఆ పచ్చడి రుచి చూడాల్సిందే, లేకపోతే నా ప్రాణం గాల్లో కలిసిపోతుంది. ఈ చిన్నోకాడికి చెప్తే వాడు మొత్తం తినేస్తాడు. నేను సైలెంట్ గా వెళ్ళి లాగించేస్తా. చిచ్చుకాకి వెంటనే తుని ఇంటి వైపు పరుగు పరుగున వెళ్ళింది. తుని వంటగదిని సర్దుతోంది. చిచ్చుకాకి ఆయాసపడుతూ లోపలికొచ్చింది. ఆ తుని, ఓ తుని, అటుగా వెళ్తుంటే ఏదో ఘాటైన వాసన వచ్చిందిలే. నా ముక్కు లాగేసింది. అచ్చం మామిడికాయ పచ్చడి వాసనలా ఉంది. నిజం చెప్పు, పచ్చడి పెట్టావా? దాచుకో. తుని పిచ్చుక నవ్వుతూ, అవును చిచ్చు, ఈరోజు కొంచెం పచ్చడి పెట్టాను. అడవిలో ఒక చెట్టుకి కాయలు దొరికాయి. అబ్బబ్బబ్బా, నా ముక్కు గ్రేట్. తుని, నా కోసం కొంచెం పెడతావా ప్లీజ్? నాకు ఆవకాయ అంటే ప్రాణం. ఆ వాసన చూస్తుంటే నా కడుపులో ఎలకలు డాన్స్ చేస్తున్నాయి. దాందే ముందులే చిచ్చు, ఇదిగో తిను.
అని ఒక గిన్నెలో అన్నం పచ్చడి వేసి ఇచ్చింది. చిచ్చుకాకి ఆవగా తినేసింది. కళ్ళు మూసుకొని ఆ రుచిని ఆస్వాదించింది. చేతివేళ్లను కూడా నాకేసింది. అబ్బబ్బా తోని, ఏం మ్యాజిక్ చేసావే! ఈ కాయలో ఏదో తెలియని రుచుంది. పులుపు కారం అన్ని పర్ఫెక్ట్. ఇది సామాన్యమైన పచ్చడి కాదు, దేవతల పచ్చడి. మా చిన్నుగాడికి కూడా పెట్టాలి, కాని వాడికంటే ముందే నేను ఊరందరికీ చెప్పాలి. చిచ్చుకాకి బయటకొచ్చి ఊరందరికీ డాంకా బజాయించి చెప్పింది. క్షణాల్లో విషయం ఊరంతా పాకింది. మహీగ్రద్ద, లూసీ పావురం, చోటు చిలుక, కుహుబాతు అందరూ ప్లేట్లు పట్టుకుని క్యూలో నిలబడ్డారు. తుని, ఆవకాయ వాసన అదిరిపోతుంది. ఈ సీజన్లో మామిడికాయ అంటే బంగారంతో సమానం. నాకు కూడా కొంచెం రుచి చూపించు. తుని, నాకు ఆవకాయలో ఈ ఓటంటే చాలా ఇష్టం. అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. నాకు కొంచెం ఈ గ్రేవీ ఎక్కువగా వేసివ్వు. తుని, నా కోసం కాదు, నా మొగుడు కోసం, సారీ, నా కొడుకు బన్నుగాడి కోసం కొంచెం ఇవ్వవా? తుని ఎవర్నీ కాదనలేక ఉన్న పచ్చడిని అందరికీ కొంచెం కొంచెంగా వడ్డించింది. అందరూ భలే ఉంది అని మెచ్చుకుంటూ తిన్నారు. చివరికి జాడి పూర్తిగా ఖాళీ అయిపోయింది. అందరూ వెళ్లిపోయాక బుజ్జి ఆడుకుని లోపలికొచ్చింది. ఖాళీ జాడిని చూసి కోపంతో, అమ్మా ఇదేంటి, జాడి ఖాళీగా ఉంది. నాకు రాత్రి ఆవకాయ కావాలి. నువ్వు అందరికీ పెట్టేశావు, ఇప్పుడు నాకేది? నేను అన్నం తినను పో. ఏడవకు బుజ్జి, చూసావుగా అందరూ ఎంత ఇష్టంగా అడిగారు. లేదని చెప్పలేకుండా పోయాను. నువ్వు మారం చెయ్యకు బుజ్జి. రేపొద్దున్నే మళ్ళీ వెళ్ళి మామిడికాయలు తెస్తాను. నీకు బోలుడు పచ్చడి పెట్టిస్తాను, సరేనా? ప్రామిస్. మరుసటి రోజు ఉదయం అడవిలో ఆ మాయా చెట్టు దగ్గర తుని బుట్ట పట్టుకుని వచ్చింది. అమ్మయ్య, ఇంకా కాయలు బోలెడున్నాయి. ఈసారి ఒక 4 కాయలు తీసుకెళ్తే సరిపోతుంది అని చెట్టు మీద వాలపోయింది. సడన్ గా చెట్టు కొమ్మలు గట్టిగా కదిలాయి. ఆకుల మధ్య నుండి ఒక కాంతి వచ్చింది. చెట్టు నుండి ఒక గంభీరమైన గొంతు వినిపించింది. తుని, ఆగు, స్వాగతం. తుని పిచ్చుక భయంతో రెక్కలు వణికిపోతూ వెనక్కి జరిగి, ఎవరిది? చెట్టు మాట్లాడుతుందా? నన్నేమీ చెయ్యకండి. భయపడకు తుని, నేను మామూలు చెట్టుని కాదు, నన్ను మాయా చెట్టు అంటారు. నేను 100 ఏళ్లుగా ఈ అడవిలో తపస్సు చేస్తున్నాను. మామూలుగా ఎవరికీ కాయలివ్వను. తుని పిచ్చుక వణుకుతూనే చేతులు జోడించి, నమస్కారం చెట్టుగారు, నా తప్పుంటే క్షమించండి. మొన్న మీ అనుమతి లేకుండా 2 కాయలు తీసుకెళ్లాను, ఆకలేసి. అందులో తప్పులేదులే తుని, నేనే నీకు ఆ కాయలు కనిపించేలా చేశాను. నువ్వు చాలా మంచిదానివి. నీ మనసులో కల్మషం లేదు. నువ్వు పేదరికంలో ఉన్నా నీ దగ్గర ఉన్నది నలుగురికి పెట్టే గుణం నీది. నిన్న నువ్వు నీకోసం, నీ కూతురు కోసం దాచుకోకుండా ఆ చిచ్చుకాకి మిగతా ఊరి జనానికి పచ్చడి పంచిన విషయం నాకు గాలి ద్వారా తెలిసింది. నీ త్యాగాగుణం, నీ మంచితనమే నాకు నచ్చింది. తుని పిచ్చుక కన్నీళ్లతో, ధన్యవాదాలు మాయా చెట్టుగారు, మీ కాయలు చాలా రుచిగా ఉన్నాయి, అందుకే మళ్ళీ వచ్చాను. తుని, నీ కష్టాలు తీరాల్సిన సమయం వచ్చింది. నువ్వు కేవలం ఇంటి కోసం మాత్రమే కాదు, ఈ మామిడికాయలతో ఒక వ్యాపారం మొదలుపెట్టు. తుని ఆవకాయ సెంటర్ అని పెట్టు. నీకు ఎప్పుడు ఎన్ని మామిడికాయలు కావాలన్నా నేనిస్తాను. ఈ కాయలతో పచ్చడి పెడితే అది ఎప్పటికీ పాడవదు, రుచి అస్సలు తగ్గదు. నువ్వు నిజాయితీగా తక్కువ లాభానికే ఊరి జనానికి పచ్చళ్ళని అమ్ము. నీ దారిద్ర్యం పోతుంది. నువ్వు హాయిగా బ్రతకొచ్చు. మీ రుణం ఎలా తీర్చుకోగలడు చెట్టుగారు? ఇది నాకు వరప్రసాదం. నువ్వు సంతోషంగా ఉంటే చాలు. తీసుకో, ఈరోజు కావలసినన్ని కాయలు రాల్చుతాను అంటూ చెట్టు కొమ్మలను విదిలించగా మంచి మంచి కాయలు తుని బుట్టలో పడ్డాయి. కొన్ని రోజుల తర్వాత తుని ఇంటి ముందు తుని స్పెషల్ ఆవకాయ, మన ఊరి రుచి అని బోర్డుంది. పక్షులన్నీ క్యూలో ఉన్నాయి. తుని పుచ్చి చాలా బిజీగా ఉన్నారు. చిచ్చుకాకి క్యూలో ముందు నిలబడి, ఆ తుని, నాకొక కిలో పచ్చడివ్వ, డబ్బులు ఎంతైనా పర్లేదు. నిన్న రాత్రి మా చిన్నుగాడే మొత్తం నాకేశాడు. ఆ రుచి నన్ను నిద్రపోనివ్వడం లేదు. తుని అంటే మా అమ్మ నాకు స్కూల్ బాక్స్ లో ఆవకాయ పెట్టమంటోంది. నాకు కూడా ఒక ప్యాకెట్ ఇవ్వండి. తుని, నీ వ్యాపారం చాలా బాగుంది. ఈ సీజన్లో మామిడికాయ పచ్చడి దొరకడం, అది ఇంత తక్కువ రేటుకి ఇవ్వడం చాలా గ్రేట్. మీ నిజాయితీకి తగ్గ ఫలితం దక్కింది. తుని సంతోషంగా అందరికి పచ్చడిని అమ్ముతుంది. బుజ్జి పక్కన డబ్బులు లెక్క పెడుతూ చాలా హుషారుగా ఉంది. తుని పేదరికం పోయింది, కాని ఆమె గుణం మాత్రం మారలేదు. తుని పిచ్చుక ఆకాశం వైపు చూసి తన మనసులో, థ్యాంక్ యూ మాయా చెట్టు గారు, మీ వల్ల నా జీవితమే మారిపోయింది. అమ్మా, నెక్స్ట్ మనం మాగాయ పచ్చడి కూడా పెడతామా? అందరూ నవ్వుతారు. తుని ఆనందంగా తల ఊపుతుంది. ఈ కథలోని నీతేంటంటే, మంచి మనసున్న వారికి ప్రకృతి ఎప్పుడూ సహకరిస్తుంది. మన దగ్గరున్నది నలుగురికి పెడితే
అది రెట్టింపై మనకే తిరిగొస్తుంది.